కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాల్లో 2019-24 మధ్య కాలంలో లడ్డు ప్రసాద తయారీలో కల్తీ నెయ్యి, రసాయనాలు వాడారనే చర్చ జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సిట్ దర్యాప్తులో అనేక విషయాలు పేర్కొన్నప్పటికీ ఆ దర్యాప్తు విషయాలను చెప్పుకోకుండా సిట్ దర్యాప్తులో నెయ్యిలో కల్తీ జరగలేదు, అదేవిధంగా జంతు కొవ్వు కలవలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ సిట్ దర్యాప్తు ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారో ఆయన స్పష్టంగా చెప్పారు. కల్తీ నెయ్యి వాడకం ద్వారా లడ్డు తయారు చేశారా లేదా అంటే దానికి సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడు సమాధానాలతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ దీన్ని ఏదో విధంగా భక్తుల మనస్సుల్లో నుంచి ఏదో విధంగా బయటికి పంపాలి, దాని మీద చర్చ జరగకూడదని చెప్పి రకరకాల విన్యాసాలు చేస్తూ తన పార్టీ నాయకుల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, తెలుగుదేశం పార్టీ నాయకులను తిడుతూ దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నానికి ఆయన శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ఆయన వాదన చాలా అత్యంత అసంబద్ధంగా ఉండడం జరుగుతూ ఉంది. దాదాపు 2019-24 మధ్య కాలంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో దాదాపు 40 మంది వ్యక్తుల పాత్ర ఉన్నట్లు సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు సంస్థే స్పష్టంగా చెప్పినప్పటికీ దానిని ఏమారుస్తూ దానిని తప్పుదో పట్టే విధంగా ఆయన చెప్పడం జరుగుతోంది. సిట్ ఇచ్చిన దర్యాప్తులో ఎన్డీఆర్బీ రిపోర్ట్ ఆధారంగా సిట్ ఇచ్చిన నివేదికలో నెయ్యిలో జంతువు కొవ్వు కలిపినట్లు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలిపినారని చెప్పి చెప్పడం జరిగింది. 16/7/24, 23/2024 తారీఖున నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు టీటీడీకి ఇచ్చిన నివేదికలో కూడా జంతు కొవ్వు అవశేషాలు ఉన్నట్లు స్పష్టంగా చెప్పినట్లు సిట్ దర్యాప్తులో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఏ రాజకీయ పార్టీనో లేకుంటే ఇతర వ్యక్తులో చెప్పే విషయాలు కాదు. కేంద్ర సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ అధికారుల ఆధ్వర్యంలో నడిచిన సిట్ దర్యాప్తులోనే ఇవన్నీ చెప్పినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తమ హయాంలో తప్పు జరిగింది, మా వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామి భక్తులకు, హిందూ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాల్సింది పోయి మళ్ళీ దాన్ని అడ్డంగా వాదన చేయడం జరుగుతోంది. క్రిస్టియానిటీని పాటించే బ్రిటిష్ పాలకులు కూడా ఏ రోజు కూడా వెంకటేశ్వర స్వామిని కదిలించాలనో లేకపోతే అక్కడ ఉన్న ఆభరణాలనో లేకుంటే ఆస్తులనో దోపిడీ చేయాలనే ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి గారికి కూడా ప్రమాదం పుట్టుకొచ్చింది. అందరూ కూడా కలియుగ వైకుంఠుడైన వెంకటేశ్వర స్వామికి అందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని చెప్తా ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 కొండలు కాదు ఇవి 2 కొండలే అని చెప్పి దాన్ని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కూడా 2 కొండలుగా దీన్ని గుర్తించాలని చెప్పి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సందర్భంగా హిందువులలో అందరూ కూడా తిరుగుబాటు వచ్చిన తర్వాత, వ్యతిరేకించిన తర్వాత ఆ నిర్ణయం నుంచి ఆయన వెనక్కి పోవడం జరిగింది. దాదాపు 235 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి. ఈ 5 సంవత్సరాలలో టీటీడీ ఉద్యోగులు, అప్పటి పాలక మండలి, అప్పటి వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ కలిసి ఇంత ధనాన్ని దోపిడీ చేశారని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా దానిని జగన్మోహన్ రెడ్డి అంగీకరించకుండా కల్తీ లేదని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అర్థం కావడం లేదు. ఆఖరికది
నెయ్యి కాదు, కొన్ని నూనెలు అంటే పామాయిల్ లేకుంటే ఇతర లాంటి వేరుశనగ నూనెలో బల్క్గా తీసుకొని వచ్చి దానికి కొంచెం నెయ్యి ఫ్లేవర్ వాసన వచ్చేదానికి కొన్ని రసాయనాలు కలిపి ఆ లడ్డూలో తయారు చేశారని చెప్పి కూడా నివేదికలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ అంటే ఆఖరిగా మనకు అర్థమైంది ఏంటంటే నెయ్యిలో నూనె కల్తీ చేయలేదు, నూనెలో నెయ్యి ఫ్లేవర్ వచ్చేదానికి కొన్ని రసాయనాలను కలిపి ఆ వాసన వచ్చే విధంగా చేసిన కుట్రలో భాగంగా. అంటే దీనికి అంతా కారణం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న హిందూ జాతిని, హిందువుల మనోభావాలను దెబ్బతీయాలి, కేవలం తను ఆరాధించే దేవుడే గొప్పవాడు, హిందూ మతాన్ని సర్వనాశనం చేయాలనే ఒక దుగ్ధతో అక్కస్తో ఈ దేశమంతా కూడా మతాంతీకరణ జరగాలని, హిందువులు అనేవాడు ఎవరు కూడా బతికి బట్టకూడదనే ఒక దుష్టమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు కూడా ఆ కార్యక్రమాల శ్రీకారం చుట్టడం జరిగింది. అనేక సందర్భాల్లో గత 5 సంవత్సరాల్లో మనం చూసినప్పుడు అనేక హిందూ దేవాలయాలపైన దాడులు చేసినా, లేకపోతే దానికి సంబంధించిన రథాలను ధ్వంసం చేసినా, లేకుంటే దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేసినా కూడా ఏ ఒక్కరిని కూడా అరెస్టు చేయకుండా, ఏ ఒక్కరిని కూడా శిక్షించకోకుండా, కేసులు నమోదు చేయకోకుండా ఉన్నారంటే హిందూ జాతి పైన, హిందూ మతం పైన ఎంత విద్వేషపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాడో, ఆయనకు ఆయన కుటుంబానికి ఎంత విద్వేషపూరితంగా హిందువులు కనపడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా హిందూ సమాజానందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ హిందూ సమాజానికి వ్యతిరేకంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా తమ కులదైవంగా, తమ ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని లెక్కబెట్టని వ్యక్తి మామూలు ప్రజలను లెక్కబెడతాడా అని చెప్పి ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాదాపు వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అప్పన్న, చిన్నప్పన్న కోట్లాది రూపాయల లంచాలు తీసుకొని పనికి మాలిన కంపెనీలందరినీ కూడా టీటీడీలో కాంట్రాక్టర్లుగా నమోదు చేయించి వారి ద్వారా ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది. కరుణాకరెడ్డి హయాంలో అదే కంపెనీలు సరఫరా చేశాయి, కానీ మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏది లేకపోతే అశోక్ సింఘాల్ గారిని ఎందుకని అక్కడి నుంచి బదిలీ చేయడం జరుగుతుంది. అశోక్ సింఘాల్ గారి పాత్ర ఉంది. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ 235 కోట్ల రూపాయలు జరిగిన అవినీతి ఎవరి జేబుల్లోకి పోయింది, దీని అంతిమ లబ్ధిదారులు ఎవరు, దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతకు ఎంత చేరింది, ఆ కాలంలో టీటీడీ పాలక మండలి చైర్మన్లుగా, పాలక మండలి సభ్యులుగా ఉన్న వారికి ఎంత చేరిందని చెప్పి కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక వెంకటేశ్వర స్వామి భక్తునిగా కూడా విజ్ఞప్తి చేస్తాను. సాక్షాత్తు విజయభాస్కర్ రెడ్డి అనే టీటీడీ ఎంప్లాయ్ అప్రూవర్గా మారి దీనిలో ఈ కుంభకోణం జరిగింది, మేము నూనెల్లో ఫ్లేవర్స్ కలిపాం, దీని ద్వారా నాకు ఇంత డబ్బు ఆయాచితంగా లబ్ధి చేకూరిందని చెప్పి అప్రూవర్గా మారడం జరిగింది. తను ఏదైతే లంచంగా తీసుకున్నాడో వాటిలో కొంత భాగాన్ని ప్రస్తుతం తన దగ్గర ఉన్న కొంత ధనాన్ని ఆయన ప్రభుత్వానికి కూడా వెంటనే ఈ సరెండర్ కూడా, కోర్టు కూడా సరెండర్ కూడా చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా దీన్ని ఏదో విధంగా భక్తులకు, సరే సమాజంలో తప్పులు జరుగుతుంటే తప్పులు జరిగినప్పుడు దాన్ని సర్దిద్దుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది. ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఈ రాష్ట్ర అధినేతగా ఉన్న వ్యక్తి తన 5 సంవత్సరాల పరిపాలనలో తెలుసో తెలియకో తప్పులు జరిగాయి, దీన్ని క్షమించండి అని చెప్పి ఒక మాటని హిందువుల మనోభావాలను ఆయన రక్షించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అట్లా కాకుండా సబ్జెక్టును డైవర్ట్ చేయాలని చెప్పి రోజుకొక పద్ధతిని ఎంచుకుంటూ అంబటి రాంబాబు గారితో మాట్లాడించడము, లేకుంటే జోగి రంగేశ్వరతో అసభ్యంగా మాట్లాడించడము, దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వారిని పరామర్శించేదానికని చెప్పి మళ్ళీ ఆయన పరామర్శ యాత్రలు చేస్తాడు. అవి పరామర్శ యాత్రలా లేకుంటే కనుక శవయాత్రలో కూడా అర్థం కావడంలే. ఎక్కడ యాత్ర చేసినా
ఏదో ఒక రోజు ఎవరో ఒకరు చనిపోవాల్సిందే. జోగి రమేష్ ఇంట్లో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి అరగంటలో పోయే దారిలో 8 గంటలు ప్రయాణం చేసి ఇద్దరు వాళ్ళ కార్యకర్తల ప్రాణాలు తీసుకుంటాడు. మీ పార్టీ కార్యకర్తలను చంపేదానికి యాత్రలు చేయాల్సిన అవసరం ఉందే? నువ్వు పరామర్శకు పోయి మీ పరామర్శకు పోతా ఉన్న ఒక నాయకుని పరామర్శించగని పోతూ మరో ఒకరినో ఇద్దరినో బలి తీసుకుంటున్నావు. ఇది ఎక్కడి న్యాయం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాయశ్చిత్తం పొంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, లేకుంటే హిందీ జాతినే నేను ఇక్కడ ఈ దేశంలో లేకుండా చేస్తానే ఆలోచనను మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ కులానికి కానీ ఏ మతానికి అన్యాయం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ సహించదు. క్రిస్టియన్స్కి అన్యాయం జరిగినా సహించం, మైనారిటీ ముస్లిం సోదరులకు అన్యాయం జరిగినా కూడా సహించం. ఇది మతాల మధ్య కొట్లాట కాదు, కులాల మధ్య కొట్లాట కాదు. ఒక మతాన్ని నువ్వు దెబ్బతీసే విధంగా చేస్తున్న కుట్రలను ఆపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇటీవల గత 3 రోజుల క్రితం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఆపివేసింది. రాయలసీమకు వరప్రసాయనైన ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిరెడ్డిపాటి హెడ్ దగ్గర కంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇక పనులు జరిగే ప్రదేశానికి పోవడం జరిగింది. ఎవరి హయాంలో ఈ పనులు ఆగిపోయాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నా. రాయలసీమ ప్రజలను ఆదుకుంటా అని చెప్పి, సాగునీటి త్రాగునీటి అవసరాలు తీరుస్తా అని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన 4 నెలల్లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే రావడం జరిగింది. 2021 సంవత్సరంలో స్టే వస్తే 2024 సంవత్సరం జూన్ 2వ తారీఖు వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఏ రోజైనా మీ లాయర్లు కానీ మీ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరైనా సరే ఆ స్టేని ఎత్తివేయించాలనే ఆలోచన ఏనాడైనా చేసినారా? ఎందుకు కానీ మీరు స్టే ఎత్తివేసే ప్రయత్నం చేయలే. మళ్ళీ సాక్షి పత్రికలోనూ లేకపోతే వాళ్ళకు అనుకూలమైన ప్రసాద సాధనాలు మాట్లాడుతున్నారు. మాకు తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరిధితో తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్టే ఇచ్చినారని. సిగ్గు ఎగ్గుండాల. స్టే చేసిన వ్యక్తి తాను టీఆర్ఎస్ కార్యకర్తను టీఆర్ఎస్ లో ఫలానా హోదాలను పనిచేస్తున్నా అని చెప్పి ఎన్జీటీలో వేసిన పిటిషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు వేసినా సరే, ఏ పార్టీ వాళ్ళు ఏ వ్యక్తులు ఏ దుర్బుద్ధితో వేసినా సరే దాన్ని స్టే ఎత్తివేయాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా? నీకు కావాల్సిన కేసుల కోసరం, లేకపోతే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన కేసులు హైకోర్టులోనో లేకుంటే సుప్రీంకోర్టులోనో జరిగితే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ కేసులను వాదించేదానికి మీరు ఢిల్లీ నుంచి లాయర్లను తెచ్చుకున్నారు. ఓ చిన్న ఢిల్లీ ఒక పేరెంట్కి కన్నా ఒక లాయర్నైనా సరే ఎన్జీటీలో ఈ కేసు వాదనల కోసం నువ్వు పంపించావా లేదా? ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తాబేదాలను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎన్జీటీలో ఉన్న స్టేను లేదు, పనులు పూర్తి చేయలేదు, పనులు ప్రారంభించలేదని చెప్పి మాట్లాడుతున్నావు. ఆపివేసింది మీరు, ఆగింది మీ ప్రభుత్వ హయాంలో. ₹1 అయినా సరే ఎత్తిపోతల పథకాన్ని ఖర్చు పెట్టకోకుండా ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతోంది, రాయలసీమ ప్రజలకు కడగండ్లు దూర్చే వ్యక్తి నేనే అని చెప్పి మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ సూటిగా అడుగుతున్నా. రాయలసీమ ప్రాంత సాగునీటి అవసరాలు కానీ త్రాగునీటి అవసరాలు కానీ 2014-19 మధ్యకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిష్కరించారా? నువ్వు పరిష్కరించావా? తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంద్రినీవా కాలువలను పూర్తి స్థాయిలో వెడల్పు చేసి ఈరోజు కుప్పం వరకు కూడా పూర్తి స్థాయిలో నీరు పోయే విధంగా, అంటే అనంతపురము, కడప, చిత్తూరు జిల్లాల వరకు లాస్ట్ డెడ్ ఎండ్ వరకు కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కుప్పం వరకు సజావుగా నీళ్లు పోయేదానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కాదని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. గాలేరు నగరి ఈరోజు ఫేజ్ 2 కూడా దాదాపు కడప సరిహద్దుల వరకు కూడా ఆగిపోయిన పనులు పూర్తి చేయాలని చెప్పేసి దాదాపు 1,800 కోట్ల రూపాయలతో త్వరలోనే
టెండర్లను కూడా పిలవడం జరుగుతోంది. మీ హయాంలోని 5 సంవత్సరాల కాలంలో రాయలసీమలో ఒక్క ఎకరాకైనా సరే అదనంగా సాగునీరు అందజేసినారా? ఒక్క అడుగు కాలువనైనా తొయ్యి నీళ్ళు ఇచ్చారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తాను. అంత అవసరంలే. పులివెందుల నియోజకవర్గంలో 2019 జూన్ వరకు ఉన్న ఆయకట్టు వరకే నీళ్లు పోతా ఉన్నాయా, లేకపోతే గడిచిన 5 సంవత్సరాల కాలంలో అదనంగా 1 ఎకరాకైనా నీళ్ళు ఇచ్చినారో చూపించగలరని అడుగుతాను. 1 ఎకరాకైనా సరే అదనంగా ఎక్కడిచ్చారు మీరు చూపిండి. అదనంగా ఎక్కడైనా మీరు టేలెంట్కు నీళ్ళు ఏ రోజైనా ఆ రోజు ఎట్లా పోతున్నాయి, ఈ రోజు అట్నే పోతున్నాయి. పిల్ల కాలువలు తీసే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూటర్లలో పనులు చేసే పరిస్థితి లేదు. అనేక సార్లు మోటార్లు కూడా కాలిపోతే దాంట్లను సరిచేసే పరిస్థితి లేదు. కాలేటి వాగు రిజర్వాయర్ను ప్రారంభిస్తే జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్లో భాగంగా కాలేటి వాగు మీదుగా మీరు కాలువలు దొరికితే 4 సంవత్సరాల కాలంలో 500 కోట్ల రూపాయలు మీరు పని చేయలేక దాన్ని ఆపివేశారంటే సిగ్గుపడ్డం లేదా నేను అడుగుతా ఉన్నా. పనులు ఎవరైనా సరే కింద నుంచి పై భాగానికి చేస్తారు. వేంపల్లె మండలంలో ఉన్న పాములూరు దగ్గర గల జిఎన్ఎస్ఎస్ కాలువ నుంచి పైకి చేసుకుంటూ పోతారు. అది తమ్మలపల్లి నియోజకవర్గంలో ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు అనుసంధానం చేయాల. అట్లా కాకుండా వేలాది కోట్ల రూపాయలు మీరు దుర్వినియోగం చేయాలా, స్కామ్ చేయాలా అని చెప్పి తమ్మలపల్లి నుంచి పులివెందులు మీరు కాలువలు తవ్వుతారు. నీళ్లు పులివెందుల నుంచి తమ్మలపల్లి వలన, తమ్మల నుంచి పులివెందులకు వలన మొత్తం రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేసింది మీరు, మీ ప్రభుత్వం, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కాలేటి వాగుని ఎందుకని పూర్తి చేయలేకపోయారు? కమిషన్లు తీసుకున్నారు. పిఎల్ఆర్ కంపెనీకి కావాల్సిన అడ్వాన్సులు తీసుకున్నారు. మీకు కావాల్సిన కమిషన్ మీకు 9% మీకు డబ్బులు తీసుకున్నారు. చక్రాపేట ప్రజలు ఈరోజు కూడా మీరు అన్యాయం చేసింది మీరు. ఇట్లా చెప్పుకుంటే రాయలసీమ ప్రాంతానికి చేసిన మీరు అన్యాయం చేసి ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, మేము ఉద్యమాలు చేస్తాం, ధర్నాలు చేస్తామని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సబబో రాయలసీమ ప్రాంత ప్రజానీకంగానే గుర్తించాలి. ఈరోజు గాలేరు నగరి సుజల స్రవంతి కానీ, అందిని నివాస్ సుజల స్రవంతి కానీ, తెలుగు ప్రాజెక్టు కానీ ఎవరి హామీలు వచ్చినాయి? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన ప్రాజెక్టులు, ఆయన మానస పుత్రికలు, వాటిని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు వాటిని పూర్తి చేసేదానికి కంకణం కట్టుకోవడం జరిగింది. ఆ రోజు కూడా మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గాలేరు నగరి, అందిని నివాస్, తెలుగు ప్రాజెక్టులు వ్యతిరేకించిన మాట వాస్తవమా కాదా? రాయలసీమకు అన్యాయం జరుగుతోంది, ఉద్యమాలు పోరాటాలు చేసి వాటిని ఆపే ప్రయత్నం చేసింది మీరా కాదా? మిగులు జలాలతో వాటిని కడతా అంటే మిగులు జలాలు కాదు, మాకు నికర జలాలు కావాలా, అష్యూర్డ్ వాటర్ కావాలని చెప్పి వాటిని ఆపే ప్రయత్నం చేసింది మీరు కాదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. రాయలసీమకు ద్రోహం చేసింది మీరు మీ పార్టీ. వాటిని పట్టించుకోకుండా ఈరోజు మేమేదో రాయలసీమకు మా వలనే మంచి జరుగుతుంది, మేమే మంచి చేశామంటే నమ్మడానికి రాయలసీమ ప్రజలు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా మీరు రాయలసీమ ప్రాంతానికి, రాయలసీమ రైతాంగానికి చేసిన ద్రోహాన్ని వీధి వీధికి, ఇంటింటికి పోయి ఖచ్చితంగా మేము ప్రచారం చేస్తాం, ప్రజలను చైతన్యవంతులు చేస్తాం. తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య కాలంలో ఏం చేశాం, 2019-24 మధ్య కాలంలో మీరేం అన్యాయం చేశారు, 24 నుంచి ఇంతవరకు ఏం చేశాం రాయలసీమ ప్రజలకు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతం చేసే కార్యక్రమానికి కూడా మేము శ్రీకారం చుడతాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.